హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను వెన్నని సింపుల్గా ఎలా తీసుకోవాలి, వెన్న తీసిన తర్వాత నెయ్యి మనకి ఒక 6 నెలలున్న వాసన రాకుండా ఎలా కాసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఈ నెయ్యి ఎలా తీసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ పాలు కాచిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక నైట్ పెడతాను. ఇలా పెట్టిన తర్వాత వచ్చిన ఈ మ్యాగడ్ని ఇలాగా ఒక బాక్స్లో వేసుకుని ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మలాయ్ అనేది మంచిగా ఎక్కువ వస్తుంది. చూడండి, ఇదంతా ఇందులో వేసుకున్న తర్వాత నేను ఒక 15 రోజుల మేగడికి నెయ్యి చేస్తున్నాను. చూడండి, ఒక 2 బాక్సులు అయ్యింది నాకు ఇలాగా. ఇప్పుడు అయిన తర్వాత నేను ఒక రాత్రి నేను ఏం చేశానంటే కొంచెం తోడు చుక్క వేసుకుని నేను ఒక నైట్ అంతా బయట పెట్టేశాను, ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఇలా తోడుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను పొద్దున్నే లేచి మరలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకోండి. మనకి ఈ మలాయి కొంచెం చల్లగానే ఉండాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే కనుక మనము ఇలా చేసుకున్నట్టయితే వెన్న అనేది తొందరగా వస్తుంది. చూడండి, ఒకసారి ఇదంతా నేను ఈ విస్కర్తో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి దీన్ని ఇలాగా కలిసేటట్టు కింద ఒకసారి ఇలా కలుపుకోండి. ఇది నాకు చిన్న గిన్నె అయిపోతుంది, నేను మళ్ళీ పెద్ద గిన్నెలో వేసుకుందాం అనుకుంటున్నాను. ఇలా అయిన తర్వాత చూడండి, కొంచెం ఇలాగా కొంచెం చల్లని నీళ్ళు వేసుకుంటూ ఇలాగ విస్కర్తో చేసుకోండి. ఇలా అయిన తర్వాత నేను ఇక్కడ కొంచెం బ్లెండర్తో చేద్దామని చెప్పేసి ఇలా చేసుకుంటే వెన్న అనేది ఇలాగ కొంచెం గట్టిగా వస్తుందని చెప్పేసి ఇలాగ బ్లెండర్తో చేశాను. 1 నిమిషం ఇలాగా బ్లెండర్తో ఇలా చేసిన తర్వాత వెన్న అంతా చాలా మంచిగా వచ్చింది. ఇలా అయిన తర్వాత మనం మిక్సీతో చేసినట్టయితే అది కొంచెం వదలకపోతే కనుక వాసన వచ్చినట్టు అయిపోతుంది కదా. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలాగా వేసిన తర్వాత ఇప్పుడు ఇది మనము ఈ వెన్న అంతటిని ఇలా తీసుకోవాలి. చూడండి, ఇలా అన్నట్టయితే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి పోతుంది. నాకు ఇలాగ చాలా వెన్న వచ్చింది ఫ్రెండ్స్. ఇలా అయిన తర్వాత మనం దీన్ని ఎంత మంచిగా కడుగుతామో మనకి నెయ్యి అనేది వాసన అనేది రాదు. ఇలా తీసిన తర్వాత ఇదంతటిని మనకి మిగిలిన మజ్జిగ ఉంది కదా, దాన్ని మనకి ఇప్పుడు సమ్మర్ కదా, దాన్ని తాగడానికైనా మజ్జిగ చారు పెట్టుకోవడానికైనా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ పాల మీద తీసాను మేగడి, కానీ దీన్ని తోడు వేసాను కదా మళ్ళీ, అందుకని చెప్పేసి ఇలాగా మనం మజ్జిగ దీన్ని తీసుకోవచ్చు. ఇదంతటిని ఇలాగ తీసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా తీసిన తర్వాత ఇప్పుడు ఈ మజ్జిగని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. పక్కన పెట్టుకుని ఈ వెన్నని ఒక 2 నుంచి 3 సార్లు మంచిగా కడగాలి. ఇలా కడగడం వల్ల ఇందులో ఉన్న మొత్తం మేగడ ఒక్కొక్కసారి తొరకల కింద ఉండిపోతుంది కదా, వాటన్నీ ఇలా బయటకు వచ్చేస్తాయి. అలాగే ఇలా మజ్జిగ కూడా మనకి దీంట్లో ఉన్నది కూడా అంతా బయటకు వస్తుంది అనమాట. ఇలాగ తెల్లగా నీళ్ళు వచ్చే వరకు కడిగినట్టయితే కనుక అసలు వెన్న కాసేటప్పుడు అస్సలు వాసన రాదు, ఇల్లంతా గుమగుమలాడుతూ వస్తుంది. చూడండి ఎంత తెల్లగా ఉందో. ఇదంతటిని ఒక మందపాటి గిన్నెలో వేసుకుని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఇవన్నంతటిని ఇలా గిన్నెలో వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి దీన్ని ఇలాగా మరిగించుకోవాలి. చూడండి, ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కింద మనకి మాడిపోయినట్టు అయిపోతుంది. దీన్ని తోమేటప్పుడు అస్సలు వదలదు. చూడండి, ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. నేను చూసారా, వెన్న ఎంతైతే ఉందో సేమ్ అంతే మనకి నెయ్యి కూడా వస్తుంది. మనం కడిగే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, అంత బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. కరివేపాకు వేసుకుంటారు, అలాగే తమలపాకు కూడా వేస్తారు, మెంతులు కూడా వేస్తారు. కానీ నేను ఇక్కడ కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. ఇలాగా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి, ఇది చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎంత స్వచ్ఛమైన నెయ్యి మన ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు. వీటన్నిటిని ఇలాగా నేను ఒక జార్లో వేసుకుంటున్నాను. నాకు మొత్తానికి ఒక 15 రోజుల మేగడికి 1 కిలో నెయ్యి వరకు వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్లో చాలా వరకు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయి, అలాగే పచ్చళ్ళు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్